తెలుగు ప్రజలందరికీ తొలి తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు జరిగిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మామూలుగా ఒక ముక్కలో రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పాల్సిన మనం అందుకు భిన్నంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పడిన రోజుకు శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం పరిపాలించే వాళ్ళు చారిత్రక అంశాలను ఏమాత్రం ప్రాధాన్యత తీసుకోకుండా అన్సైంటిఫిక్గా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1 ఏర్పాటు చేయడం ఈ పరిస్థితి కారణంగా నేను భావిస్తున్నాను. తొలి భాషా ప్రయుక్త ఏర్పాటు అనేది ఆషామాషిగా జరగలేదు. రాయలసీమ ప్రజల త్యాగాలు, పోరాటాలు, శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తితోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కేంద్రంగా ఆ రోజు కోస్తా, ప్రస్తుత రాయలసీమ ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉండింది. తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని ఆ రోజు పెద్ద మనుషులు ఆంధ్ర మహాసభ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ రాయలసీమ ప్రజలకు ఒక చిన్న శంక, మనం పెద్ద ప్రాంతంగా ఉన్న కోస్తాతో చిన్న ప్రాంతంగా ఉన్న రాయలసీమ ప్రాంతం, ప్రకాశం బ్యారేజ్, అదేవిధంగా కాటన్ బ్యారేజ్, ఈ 2 ప్రాజెక్టులు అప్పుడు ఏర్పడినాయి. విద్యపరంగా అభివృద్ధి చెందున్నారు. దాంతోపాటు చెప్పిన మాట ప్రకారం నమ్మకం లేనటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం పెద్దలు వ్యవహరించారు. ఆ రోజుల్లోనే ఆంధ్ర యూనివర్సిటీని చదువుల్లో వెనుకబడినటువంటి రాయలసీమలోని అనంతపురం ఏర్పాటు చేయాలని ఆంధ్ర మహాసభ నిర్ణయించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయించింది. కానీ ఆచరణలో దానికి భిన్నంగా కోస్తా పెద్దలు విజయవాడలో పెట్టాలని ఫస్ట్ అనుకొని మళ్ళీ విశాఖపట్నంలో పెట్టారు. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం జరిగింది. ఆంధ్ర మహాసభ ఏమీ చట్టబద్ధం కాదు. ఆంధ్ర మహాసభ పెద్దలందరూ అనుకున్నారు, అంటే కోస్తా రాయలసీమ పెద్దలు, మద్రాసు అసెంబ్లీలో ఓటింగ్ జరిగినప్పుడు ఏం చేయాలి, ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు అనంతపురంలో యూనివర్సిటీ ఉండాలని ఓటేయాలి. ఇక్కడ మహాసభలు ఒప్పుకునేసి మద్రాసు అసెంబ్లీ పోయి రివర్స్లో ఓటేసినారు. మా విజయవాడలో ఉండాలని ఓటేసినారు. అయితే గెలిచింది అసెంబ్లీ. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంకి ఆనుకోని తమిళనాడు ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మనం ఉన్న చిత్తూరు జిల్లా నార్త్ ఆర్కాడ్ జిల్లాలు, అంటే రాయలసీమకి తమిళనాడుకి అవినాభావ సంబంధం. తిరుమల శ్రీ వెంకటేశ్వర కారణంగా, దేవస్వామి కారణంగా కావచ్చు, అనేక కారణాలు అయితే మనకు ఆనుకొని ఉంటారు. మన సంస్కృతి అవన్నీ కలిసిపోయి ఉంటాయి. అందువల్ల రాయలసీమలోని అనంతపురంలో ఉండాలని రాయలసీమ ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఓటేసినారు. ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఇది ఆంధ్ర వాళ్ళ సమస్య, మీరు ఊరు ఓటేయద్దని చెప్పినాడు. వాళ్ళ ముఖ్యమంత్రి మాట వినకుండా మనకు అనుకూలంగా ఓటేసినారు. తమిళనాడు వాళ్ళ సహకారంతో ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాలని చెప్పి తీర్మానం చేసినారు. తమాషా ఏంటంటే తమిళనాడు అసెంబ్లీని పట్టించుకోవాలా, ఆంధ్ర మహాసభ పెద్దలు తీర్మానం పట్టించుకోకుండా విజయవాడ అని చెప్పి విశాఖపట్నంలో పెట్టారు. ఉపకులపతి వైస్ ఛాన్సలర్ మాత్రం రామలింగారెడ్డి మనోడు రాయలసీమకి ఇచ్చినాడు. ఆ రోజు నుంచి ఇదే తంతు, ముఖ్యమంత్రి పదవి మనకు, పండు వాళ్ళకి. ఇదే ఈరోజు కొనసాగుతూ ఉంది. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పెద్ద ప్రాంతం మాట మేము నిలబడట్లేదు, ఒక యూనివర్సిటీ విషయం ఎట్లా చేసిన వాళ్ళు రేపు ఏం చేస్తారు అనే భయంతో మేము ఉంటే మద్రాసుతో ఉంటాం, లేకపోతే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటాం. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అంటే ఈరోజు రాయలసీమ కాదు, మహబూబ్నగర్లో కొంత ఉంది, బళ్ళారి ఉంది, అదేవిధంగా ఒంగోలు వరకు ఉంది. ఇవన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి నిజానికి ఆ రోజు ఏర్పడి ఉంటే బళ్ళారికి జిల్లాగానే మనకు వచ్చుంటే తుంగభద్ర డ్యామ్ ఉంది, ఇవన్నీ మనకు వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ ఉండి, శ్రీశైలం డ్యామ్ ఉండి, ఒకనొక దశలో మద్రాసులో ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో ఏ రోజుకైనా చెన్నై తెలుగు వాళ్ళది అయిపోతుందని మధురై కేంద్రం కావాలి వాళ్ళు పోరాడారు. ఆ రోజులో మనం గట్టి కొట్టుకుని చెన్నై కేంద్రంగా రాయలసీమ ఏర్పడి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఒక రకంగా ఉండేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్యాగాలు చేసి చెన్నైని వదులుకొని, నీటి ప్రాజెక్టులు వదులుకొని ఆ రోజు కలిసి పనిచేస్తే దానికి భిన్నంగా వ్యవహరించారు కోస్తా పెద్దలు. రాజధాని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ విశాలాంధ్ర పేరుతో వెళ్ళి మళ్ళీ 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయవాడలో రాజధాని పెట్టుకున్నారు, మనకేమీ ఇవ్వలేదు. పోనీ శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నటువంటి కీలక అంశం రాజధాని మాత్రమే కాదు, తుంగభద్ర, కృష్ణ నదిలో ఆంధ్రప్రదేశ్కి లభ్యమైన నీటిలో సింహభాగం మనకిచ్చి దానికి అనుగుణంగా ప్రాజెక్టులు కట్టాలి. ఇది కీలకమైంది. శ్రీబాగ్ ఒప్పందం రాజధాని వరకే పరిమితం కాకూడదు, అది తప్పుడు ప్రచారం జరిగింది. నిజానికి ఈరోజు 2 తప్పులు జరిగినాయి. ఒకటి, కృష్ణా తుంగభద్రలో మెజారిటీ నీళ్ళు మనకి ఇవ్వాలని చెప్పిన ఆచరణలో మనకు నీటి కేటాయింపులే కృష్ణానదిలో హక్కులు లేకుండా చేసినారు. వరద నీళ్ళు వాడుకునే దుస్థితి తీసుకొచ్చినారు. దానికి అనుగుణంగా ప్రాజెక్టులు కట్టారా నీళ్ళు, అది లేకుండా బ్యాక్ వాటర్ వాడిగా శ్రీశైలం డిజైన్ చేశారు, నాగార్జున సాగర్ కట్టుకున్నారు, కృష్ణా ప్రణా ప్రాజెక్టులు గాలి కుదిలేసినారు. తుంగభద్ర నీళ్లు మనకు హక్కున్న దాన్ని నిల్వ చేసే రిజర్వాయర్లు లేవు. ఇంత అన్యాయం ఈ కారణం జరిగిపోయింది. అందువల్ల ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1 ఏర్పడి ఉంటే ఇవన్నీ గుర్తొచ్చుంటాయి రాయలసీమ ప్రజలకి. రాజధానికి పోయినా ఓకే జరిగిపోయింది అనుకుంటాం, కనీసం నీటి హక్కుల కోసమే కొట్లాడుండేవాళ్ళు, గుర్తు చేసి ఉండేవాళ్ళు. ఇవన్నీ గుర్తు వస్తాయేమో అనుకున్నారేమో పెద్దలు. నవంబర్ 1 పెట్టారు. అసలు నవంబర్ 1 దేనికి చిహ్నం?
రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిన దానికి చిహ్నం నవంబర్ 1. ఇప్పుడు విడిపోయిన ఒక రాష్ట్రానికి మళ్ళీ నవంబర్ 1 పెట్టుకోవడం అనేది హాస్యాస్పదం, చరిత్రను వక్రీకరించినట్టు అవుతుంది. అంటే పాలకులు ఆలోచించాలి. అక్టోబర్ 1నే తిరిగి రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటే మంచిది. వాళ్ళు జరుపుతారు కానీ దీని స్ఫూర్తిని మాత్రం మనం రాయలసీమ ప్రజలు మర్చిపోకూడదు. రాయలసీమ ప్రజల త్యాగాలు, శ్రీబాగ్ ఒప్పందం ఫలితంగానే ఆ రోజు ఏర్పడింది. దాన్ని గుర్తు చేసుకోవడం ఎందుకంటే శ్రీబాగ్ ఒప్పందంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి కృష్ణా తుంగభద్ర నీటి వాటా మన రాయలసీమ హక్కు, మన అవసరం కూడా. దానికి అనుగుణంగా కంకణ బదులు ఉండాలి. అది మనం ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది గుర్తు చేయడం మా బాధ్యతగా తీసుకుంటాం. ఖచ్చితంగా ఈరోజు తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ త్యాగం రాయలసీమ ప్రజలది, శ్రీబాగ్ ఒప్పందం ఫలితం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది.